యూజువల్గా చామదుంపల కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఈ డాబా స్టైల్ చామదుంపల గ్రేవీని ఒక్కసారి మీరు ఇంట్లో చేశారంటే మీ ఇంటిల్లి పాది పిల్లనక పెద్దనక అందరూ అసలు మీ వెనకాలే పడతారు మళ్ళీ మళ్ళీ చేయమని, అంత బాగుంటుంది. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసము వర్సటైల్ సునీతని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఇక్కడ నేను 1/2 kg చామదుంపలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కోండి. ఆ తర్వాత ఏం చేయండి అంటే నైఫ్ తోటి దీని యొక్క పీల్ని తీసేసేయండి. ఒకవేళ మీరు పీలర్ యూజ్ చేశారనుకోండి, ఈ తొక్క వెనకాలే ఉన్న స్టిక్కీ మెటీరియల్ అది చాలా మంచిది మన ఆరోగ్యానికి. సో అందుకు అది పోకుండా ఉండడానికని నైఫ్తో తీసేయమంటున్నాను. ఇక్కడ చూడండి, అన్ని చామదుంపల్ని నైఫ్తో తీసేసాను. సో ఇప్పుడు దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఒక్కొక్క చామదుంపని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే ఏ విధంగా అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఇదిగోండి మొత్తం కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటి మీద మనకు కావాల్సిన ఐటమ్స్ని చల్లేసుకుందాము. ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బియ్యపిండి కూడా లేకపోయినా శనగపిండితో కూడా చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇక్కడ ఓన్లీ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను సాల్ట్. మళ్ళీ మిగతాది తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. అంత బాగా ఈ పిండి అంతా ఈ ముక్కలకి కోట్ అయ్యే విధంగా కలుపుకున్నాక ఒక్కొక్క స్పూన్ చొప్పున నీళ్లు కలుపుకుంటా పోండి. ఒక్కొక్క స్పూన్ అని పర్టికులర్గా చెప్తున్నాను. ఏ మాత్రం జారుడు రాకూడదు. జస్ట్ ముక్కకి ఈ పిండి మనం జల్లింది అంటుకునే విధంగా కలుపుకోవాలి అంతే. ఇక్కడ నేను టోటల్గా 4 టీ స్పూన్స్ వాడాను వాటర్ అంతే. ఇప్పుడు దీన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా ఉన్న మూకిడి తీసుకొని 1 కప్పుడు ఆయిల్ వేసుకోండి అంతే, అంతకంటే ఎక్కువ పట్టదు. ఆయిల్ వేడెక్కాక కొన్నే వేసుకొని వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేయకుండా కొన్నిగా. ఇప్పుడు నాకు 1/2 కిలో 3 బ్యాచెస్ కింద వచ్చాయి ఇవి. సో కొన్ని వేసుకొని వేయించుకోండి. హీట్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే మీకు చక్కగా లోపలికల్లా ఉడుకుతుంది. సో ఇవి ఇక్కడ వేగిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనము ఒక టూత్పిక్తో ప్రిక్ చేసి చూడొచ్చు. టూత్పిక్ కానీ ఫోర్క్తో కానీ ప్రిక్ చేసి చూస్తే మనకి మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్టు లెక్క. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకోవడమే. ఈ విధంగా 3 బ్యాచెస్ వేయించేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా మనం వేయించుకున్నవి ఇవి అనమాట. ఈ ఆయిల్ని మళ్ళీ మనము తిరిగి యూజ్ చేసుకుందాము. ఇవి చూడండి చక్కగా స్నాక్ లాగా కెచప్తో తినేసేయచ్చు. కాకపోతే వీటిల్లో కొద్దిగంత దురద ఉంటుంది. ఈ దురద ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది అవాయిడ్ చేయండి, మిగతా వాళ్ళు తినేసేయచ్చు. మనకు గ్రేవీకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు బాగా బీట్ చేసుకున్న పెరుగుని తీసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడరు, 1/2 టీ స్పూను టర్మరిక్ పౌడరు, అండ్ ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్స్ కాజు పౌడర్ వేసుకున్నానండి. క్లిప్ మిస్ అయింది. ఒక 10 జీడిపప్పుని గ్రైండ్ చేసి వేసుకోండి. అది నాకు 1.5 టేబుల్ స్పూన్స్ వచ్చింది. అదేవిధంగా 1 టీ స్పూను సోంపు పౌడరు అండ్ 2 టేబుల్ స్పూన్స్ డ్రై కోకోనట్. మన దగ్గర ఉన్న ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకుంటే నాకు చిన్న ముక్కను గ్రైండ్ చేసుకుంటే 2 టేబుల్ స్పూన్స్ వచ్చింది. సో దాన్ని వేసేసుకొని ఇప్పుడు అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి చక్కగా. నేను పసుపు వేయలేదనుకొని మళ్ళీ వేసాను పసుపుని. సో ప్లీజ్ ఇక్కడ ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు అదేవిధంగా దీంట్లోకి మనకు కావాల్సినవి చెప్తాను. ఇక్కడ 1 టీ స్పూను గ్రీన్ చిల్లీస్ అంటే 5 నుండి 6 పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇది, అండ్ 1 టీ స్పూను జింజర్ పేస్ట్, అండ్ 2 టమాటోస్, 2 కారం లేని పచ్చిమిరపకాయలని గుండ్రంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆల్రెడీ మన ఆయిల్ ఉంది కదా అంతకుముందు వేయించుకున్నది, అది వేసేసుకొని ఇది సరిపోదు కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అది వేడెక్కాక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. అదేవిధంగా 1/4 టీ స్పూను వాము వేసుకోండి. వాము వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది కూడా 2 వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ 2 వేసుకొని చక్కగా వేయించుకోండి. త్వరగా వేగిపోతుంది. ఇవి వేయించుకున్నాక మనం 2 టమాటోస్ ఉన్నాయి కదా దాన్ని ప్యూరే చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని ఇది కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చాక చూస్తున్నారా ఇక్కడ ఎలా ఉందో, చక్కగా టమాటో కూడా చక్కగా ప్యూరే ఉడికిపోయింది, చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో మనము పెరుగుతో తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఇక్కడ వేసేసుకుందాం. ఇది కూడా చక్కగా కలిపేసుకొని దీంట్లో కొద్దిగంత వాటర్ వేసుకొని దాన్ని కాస్త ఉడకనివ్వాలి. ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఈ గ్రేవీలో సాల్ట్ వేయలేదు కదా అంతకుముందు, ఇప్పుడు సరిపడ్డంత సాల్ట్ వేసేసుకొని చక్కగా ఇది కూడా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలి.
ఇది ఇలా బాయిల్ అవుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసేసుకొని ఇప్పుడు ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో ఒక 2 minutes ఉడికాక ఈ స్టేజ్ దగ్గర మనం ఆపేసేయచ్చు. అంటే ఫ్రై లాగా కొంచెం దగ్గరగా ఉంచేసుకొని ఇక్కడ కొత్తిమీర వేసేసుకొని ఈ స్టేజ్లో ఉంచేసుకోవచ్చు. లేదు మనకి కొంచెం గెస్ట్లు ఉన్నారు, గ్రేవీగా కావాలి, కొంచెం సెమీ లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ 1 కప్పు నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడికించుకొని కొంచెం గ్రేవీ లాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళు పోస్తున్నాను, కొంచెం నాకు సెమీ లిక్విడ్గా కావాలని. సో మీరు ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో ఇక వాటర్ పోసుకున్నాక మనం కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, కొద్దిగంత. అంతేనండి. సూపర్ సూపర్ సూపర్గా ఎంత బాగుందో. అసలు నేను యాక్చువల్గా కెమెరా ముందుకు వద్దామనుకున్నాను కానీ కుదరలేదు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 అడుగుతున్నాను, మీరు డెఫినెట్గా చేయండి. ఇంట్లో చేసి నాకు వచ్చి కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్. సో సీ యూ సూన్ అండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వెళ్ళండి. ఓకే అండి, బాయ్.